అదేందిరా అట్లా తింటుంది, అదేందిరా అట్లా తింటుంది. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంట్లో పూజ అంతా బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో పూజ కూడా మీ అందరికీ చూపించాలని నేను ప్రతి విషయాన్ని కూడా వీడియో తీయడం జరిగింది. అలాగే ఇంట్లో పూజ మాత్రమే కాకుండా బయట కూడా చాలా పందిరిలో ఉన్న వినాయక విగ్రహాలు చూడడానికి నేనైతే వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూస్తారని ముఖ్యంగా నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. అలాగే మన సబ్స్క్రైబర్స్ లిస్ట్, మన ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ కూడా ఇంకాస్త పెరగాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు మాత్రం మిస్ చేయకుండా చూడండి, ఎందుకంటే క్రియేటివిటీ ఉన్న వినాయకుడు ఐడల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కాబట్టి. మార్నింగే నేనైతే లేచి కొన్ని పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా గడపలకి పసుపు కుంకుమలు రాసేసి బియ్యం పిండితో ముగ్గులైతే పెట్టేస్తున్నాను. ఏదో నాకు వచ్చినట్టు పెడుతున్నాను గైస్. ఇంక ఈ పని పూర్తి అయిపోగానే నేనైతే ఇంకా కిచెన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే కొంచెం ప్రసాదాలు చేయాలంటే టైం పడుతుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను పులిహోర కోసం రైస్ అక్కడ పెట్టేశాను. తర్వాత అయితే మోదక్స్ తయారు చేయడానికి నేనైతే రవ్వతో చేద్దామని చెప్పి చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను మోదక్స్ రెడీ చేయడం. ఆ తర్వాత పులిహోరకు సంబంధించినవన్నీ కూడా ఒక పక్క జరుగుతున్నాయి, ఇంకో పక్క ఉండ్రాళ్ళ పాయసం కోసం కూడా ప్రిపరేషన్ జరిగిపోతుంది. ఆ బొజ్జ గణపయ్య కోసం నేనైతే నాకు వీలైనన్ని ప్రసాదాలు అయితే తయారు చేశాను. ఇక్కడైతే ఉండ్రాల కోసం నేనైతే పిండి కలిపేస్తున్నాను గైస్. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ అన్నీ కూడా గణపయ్య దయ వల్ల చక్కగా మంచి టేస్ట్ తో కూడా వచ్చాయన్నమాట. ఒక పక్క మోదకాలు తయారు చేసిస్తున్నా, ఇంకో పక్క ఉండ్రాల పాయసం కూడా రెడీ అయిపోయింది. ఈలోగా పులిహోరకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా కలిపేసి పులిహోర కూడా రెడీ చేసేసాను గైస్. మనం ఎలాంటి విగ్రహం పెట్టినా సరే ముందైతే పసుపుతో వినాయకుడిని కంపల్సరీ చేయాలి కదా. నేనైతే పసుపుతో బుజ్జి వినాయకుడితో పాటు చిట్టేలుకుని కూడా పెట్టాను. మా ఇంట్లో వినాయకుని పూజ చాలా మనస్ఫూర్తిగా జరిగింది. ఇంకా విగ్రహాన్ని కూడా పందిరికి ఇచ్చేసాం. ఇప్పుడు మేమందరం మా దగ్గరలో ఉన్న గణేష్ విగ్రహాలన్నీ చూడడానికి వెళ్తాం అనమాట. ఇప్పుడు మా వాళ్ళందరితో కలిసి నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా మన వాళ్ళందరూ ఫుల్ హుషారుతో విగ్రహాలు చూడడానికి అయితే రెడీ అయిపోయారు. మేము స్టార్ట్ చేసిన వాటిల్లో ఫస్ట్ ఆర్సీబీ కప్ ఎత్తిన థీమ్ అయితే గనక కనిపించింది. ఇంకా మా మనుగడ ఎనర్జీకి అయితే అసలు అంతే లేదు గైస్. మను ఆర్సీబీ థీమ్ని చూసిన ఆనందంలో ఉంటే పావని మాత్రం ప్రసాదం కోసం వెయిటింగ్ లో ఉంది. ఇంకా ప్రసాదం దొరికినండి దాని మొహంలో చూడండి, నవ్వు ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వ్లాగ్ మొత్తం పావనితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గైస్. మాకు కూడా అడగకుండానే ప్రసాదాలు ఇప్పించింది అనమాట. అందరం ప్రసాదాలు తీసేసుకున్నాం. ఇంకా మూవింగ్ టు నెక్స్ట్ పందిరి. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే. గైస్ మా వాళ్ళందరూ లేక చేసుకుని వస్తున్నారు గైస్. ఎన్నిసార్లు చెప్పిన ఇలాంటి బాగా చెప్తారు గైస్, బాగా తింటారు అంటూ అన్ని. దర్శనం చేసుకోకుండా ప్రసాదం పడుతుంది గైస్. అది ప్రసాదాలు పిచ్చిదే గైస్. అది గుడి కాదు, అది పందిరి. అది వినాయక చవితి పందిరి, వినాయక చవితి పందిరి. అబ్బా గైస్ మా పావని అయితే టెంపుల్ కి ప్రసాదం గురించి వెళ్తుంది. ఇంకా
ఇంకా ఇదైతే మా కింగ్ ఫిషర్ టీం వాళ్ళు పెట్టిందనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక క్రియేటివిటీని అయితే మన వాళ్ళు సృష్టిస్తారు. ఈసారి కూడా జగదాంబ దగ్గర ఉన్న క్లాక్ టవర్, అలాగే భీమిల్లో ఉన్న గంట స్తంభం. ఈ విగ్రహం అయితే చూడడానికి చాలా బాగా కనిపించింది, కన్నుల పండగలు అనిపించింది గైస్ ఆ విగ్రహం చూస్తూ ఉంటే గనక. అక్కడున్న వాళ్ళంతా మన వాళ్ళే కాబట్టి అందరినీ కూడా ఒకసారి కలిసి పలకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు దండం పెడుతుంది. అదేందిరా అట్లా తింటుంది? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చాలా దారుణం, అసలు ఆగట్లేదు గైస్. మేము తీసుకోలేదని కూడా చూడట్లేదు. ఈ ప్రసాదాలు పిచ్చిదంతా మాకు ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది గైస్. వేరే పంది దగ్గరికి వెళ్తే అక్కడ పులిహోర పంచుతున్నారంట, అటు వెళ్దా నడక్క నేను లాక్కెళ్ళిపోయింది. ఆల్రెడీ ముందు పందిరి దగ్గర తిన్న ప్రసాదం చెయ్యి ఇంకా కడగనే లేదు గైస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్స్ లోనే నా చైల్డ్హుడ్ అంతా కూడా గడిచిపోయింది అనమాట. ఐ హావ్ అ లాట్స్ ఆఫ్ మెమోరీస్ విత్ దిస్ ప్లేస్ గైస్. మళ్ళీ మా పావుని మొదలు పెట్టింది గైస్. అక్కడ వేడిగా ఉందని చెప్పి ఆకులు వేసిస్తుంటే ఎంతో ఆనందపడుతుంది అనమాట ప్రసాదం దక్కినందుకు. ఇంకా ఈ షాప్ అయితే గనక రోజుకి కనీసం 3-4 టైమ్స్ అని వచ్చేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఈ షాప్ మాకు బాగా అలవాటు. మా ఆంటీ అయితే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అలానే ఉన్నారు, ఏ మాత్రం మార్పు రాలేదు. సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే కనిపిస్తావా ఇలాంటి వినాయక చవితులు అని అడుగుతూ ఉంటే, సో ఆ వినాయకుడి దైవాలు ఇలా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తున్నా అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఏవిఎన్ కాలేజ్ చుట్టూ ఉన్న రెలివిధి, జాలారిపేట, కొత్త రోడ్ మొత్తం ఇవన్నీ కూడా పందిర్లన్నీ దగ్గరగానే ఉంటాయి. అన్ని కూడా ఒకటికి మించి ఒకటి ఉంటాయి అనమాట. నాకైతే ఈ బుజ్జి వినాయకుడు భలే నచ్చాడు గైస్. చాలా మంది ఒక్క రోజులోనే అనుపు కార్యక్రమం కూడా చేసేస్తున్నారు. ఇంకా వినాయక చవితి అన్ని తర్వాత డాన్సులు లేకపోతే ఎలాగా, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా చాలా హ్యాపీగా డాన్సులు వేస్తూ ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పావని పనిలో పావని కూడా బిజీగా ఉంది. మొత్తానికి దానికి కావాల్సిన పులిహోర కూడా దొరికేసింది గైస్. ఆ రోజంతా చాలా బాగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి పందిరిలో ఉన్న వినాయక విగ్రహాల దర్శనం చేసుకుంటే మాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మన గాంధీ తాత ఆకారంలో ఉన్న వినాయకుడు అన్నమాట. ఇది కూడా చాలా ముద్దుగా భలే కనిపించింది గైస్ మాకు. నమో నమః సిద్ధి వినాయక నమో నమః. జై 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 గణేశ జై 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 జై. నాకైతే సెటప్ అంతా కూడా వినాయకుడు కూడా చాలా క్యూట్ గా అనిపించారు. ఎన్ని పందిర్లు చూసుకున్నా, ఎంత దర్శనం చేసుకున్నా సరే మాకైతే క్రియేటివిటీలో ఎక్కడ ఏ లోటు కనిపించలేదు. అండ్ ఇంకా ఇది చూస్తే మాత్రం హైలైట్ అసలు ద ఇండియన్ క్రికెట్ టీమ్. పండగ అంతా కూడా ఇంకా కుర్రాలదే కదా, సో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లాలీపాప్ వినాయకుడిని చూడండి, భలే విచిత్రంగా ఉంది కదా. మన అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద అవార్డు తీసుకుంటున్నప్పుడు అనమాట. సో ఆ పిక్చర్ ని ఒక థీమ్ గా చేసి ఈ సెటప్ అయితే చేశారు. దాన్ని మన ఏరుక గారేమో వీడియో అండ్ ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నారనమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫారెస్ట్ థీమ్ వినాయకుడు. ఈ సెటప్ అయితే కనుక వాళ్ళు చాలా బాగా చేశారు. సో ఫారెస్ట్ లో నంది ఉండి, శివలింగం ఉండి, శివుని ఆకారంలో వినాయకుడు కూర్చున్నట్టుంది. ఆ పైన చెట్ల మధ్యలో కాకులు పెట్టుకునే గూళ్ళు, అక్కడక్కడ పాములు, ఆ సైడ్ నేమో శివలింగాలకి అభిషేకం జరుగుతున్నట్టు కూడా ఒక శివాలయంలా కూడా క్రియేట్ చేశారు. నాకైతే కనుక ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో క్రియేటివిటీ నిజంగా చాలా ఎక్కువ ఉంది. చాలా కష్టపడి చేశారు, ఇదైతే అది తెలుస్తుంది.
पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या करुणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव देव श्री गणेश देव श्री गणेश देव श्री गणेश బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. సో గైస్ చూసారు కదా మా వినాయకుడి పందిర్లన్నీ కూడా మేము తిరిగి మాతో పాటు మీకు కూడా దర్శనం కలగాలని చూపించామన్నమాట. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ మాకు టైం లేదు, నడిచే ఓపిక కూడా లేక ఈ వ్లాగ్ని ఇక్కడితో ఫినిష్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టుంటే లైక్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ని